హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంకా బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ వీడియోలో మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పులిహోర అండి. దీన్నే కొంతమంది చిత్రాన్నం అని కూడా అంటారు. ఈ పులిహోరని ఎంతో ఈజీగా అతి తక్కువ టైంలోనే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా గుడిలో పెట్టే ప్రసాదం టేస్టే వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. మంటని లో మీడియంలో ఉంచుకోవాలి. ఇందులో ముందుగా కొంచెం పల్లీలండి, వేరుశనగ పప్పుని యాడ్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలండి. ఆవాలు, పచ్చిశనగపప్పు, ఇంకా జీలకర్ర, అలాగే కొంచెం ఎండుమిర్చి ఇంకా జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి, లేదా మీరు డైరెక్ట్ ఎండుమిరపకాయనైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇంకా 6 ఇంచి అల్లం ముక్క తురిమి యాడ్ చేసుకోవాలి. మంటని లో మీడియంలోనే ఉంచుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇంకా చిటికెడు ఇంగువని యాడ్ చేసుకోవాలండి. ఉప్పు అనేది మీరు రుచికి సరిపడా మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్స్ నిమ్మకాయ రసాన్ని యాడ్ చేయాలండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే మనకి వేడి కనుక ఉంటే చేదుగా వస్తుంది. ఆ తర్వాత ఉడికించిన అన్నం అండి. ఇక్కడ మేము చేసేది 2 కప్పులతో చేస్తున్నాము. 2 కప్పుల ఉడికించిన అన్నాన్ని తీసుకొని ఇలా ఉండలు లేకుండా పొడి పొడిలాడుతూ వచ్చేలాగా గరిటెతోటి ప్రెస్ చేస్తూ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా తొందరగా మనం ఈ ప్రసాదాన్ని చేసేసాం కదా. ఇది చేసుకోవడం చాలా ఈజీ. టేస్ట్ కూడా మనకి గుడిలో పెట్టే ప్రసాదంలానే వస్తుంది. ఈ దేవి నవరాత్రుల్లో మీరు ఒకసారి ఈ పులిహోరని ట్రై చేసి ఎలా వచ్చిందో మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, వెరైటీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.